దావీదు రాసిన కీర్తనలు 3వ అధ్యాయము 5-6 వచనాలను చదువుకుందాం. దావీదు కీర్తనలు 3వ అధ్యాయము 5-6 వచనాలు. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, కనికరా స్వరూపుడైన తండ్రి, ఈ దినము మా జీవితాలకు మీరు ఆధారంగా ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఈ దినము మేము ఎలా నిలవబడాలి, ఎలా మీరు ఆధారంగా ఉన్నారు అని మేము ఈ దినము తెలుసుకుంటుండగా యేసయ్య, నీ వాక్యము మమ్మల్ని బలపరచుటకు సహాయమును దయచేయమని, మా కుటుంబాల్ని కట్టుకొనుటకు, మా జీవితాలని సరిచేసుకున్నటకు, నీ సన్నిధిలో ఫలించుటకు నీ వాక్యము మాకు ఆహారంగాను పోషించేదిగాను ఉండటకు సహాయమును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుడు ఒక మాటని మనకి వాగ్దానంగాను ఆదరణగాను మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాలకి ఆయన ఆధారము. ఎటువంటి పరిస్థితులు 10,000 మంది వచ్చి మన ప్రక్కన మోహరించినా కూడా దేవుడు ఆధారంగా ఉన్నాడు కాబట్టి మనము భయపడవలసిన అవసరమే లేదు. అయితే చాలామందికి కుటుంబము అనిన తర్వాత శరీర సంబంధమైన బాధ్యతలు ఉంటాయి. అంటే కుటుంబాన్ని పోషించడం, కుటుంబంలో ఉన్న బిడ్డలకి మంచి చదువు చెప్పించడం, మంచి బట్టలు పెంచడం, అలానే వారికి కావలసిన ఏదైనా కూడా ఆ ఇంటి యజమానుడు ఆధారంగా ఉండి బిడ్డలకి ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. అయితే ఇవన్నీ ఒక రకమైన అవసరాలైతే ప్రతి మనిషికి వీటికంటే ముఖ్యమైనది ఏంటంట? రక్షణ, మారు మనస్సు. హల్లెలూయా. ఈ రక్షణ, మారు మనస్సు అనేది ఇంట్లో ఒకరు రక్షింపబడితే ఇంకొకరు రక్షింపబడరు. ఒకరు దేవుని తెలుసుకుంటే ఇంకొకరు దేవుని మీద సంపూర్ణమైన నమ్మకము కానీ విశ్వాసము కానీ ఉంచరు. అలాంటి కుటుంబాలలో ఆత్మ సంబంధమైన పోరాటం ఉంటుంది. ఆత్మ సంబంధమైన పోరాటముతో పాటు శరీర సంబంధమైన బాధ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ స్త్రీలు వారికి ఉన్న బాధలను బట్టి, కన్నీటిని బట్టి మొదటిగా దేవునిని ఆనుకునే వారిలో, దేవుణ్ణి కనుగొనే వారిలో స్త్రీలే ముందు వరుసలో ఉంటారు. ఆ స్త్రీలు వారి కుటుంబంలో వారి కొరకు బాధపడుతూ ఉంటారు. నేను రక్షింపబడ్డాను, నేను నిజ దేవుణ్ణి తెలుసుకున్నాను, ఆ నిజ దేవుని తెలుసుకున్న నేను నా కుటుంబాన్ని కూడా యేసయ్యని రక్షకుడిగాను, వారి జీవితాల్లో మారు మనస్సు కలుగజేసే దేవుడిగాను వారికి ఎలాగైనా నేను దేవుణ్ణి చూపించాలి అని చాలా ప్రయాసపడతా ఉంటారు. అయితే
ఆ ప్రయాసలో వారికి దెబ్బలు తగులుతాయి, శరీర సంబంధమైనవి. అంటే తొందరగా ఒప్పుకోరు కదా, కొడతారు, తిడతారు, శారీరకంగా వారిని హింస పెడతారు. అలానే ఈమెకి ఆత్మ సంబంధమైన, లేకపోతే పురుషులకైనా ఆత్మ సంబంధంగా బాధలు ఉంటాయి. అందుకే దేవుడు అంటున్నాడు, మనకి ఆయనే ఆధారమైన దేవుడు. మన జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా, 10,000 మంది వచ్చేంత శ్రమ వచ్చినా, అంత దాడి మన మీదకి వచ్చి పడినా కూడా మనం ఏం చేయకూడదంట, భయపడకూడదంట. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనము నిద్రించుచుండగా కార్యాలు చేసే దేవుడు అంట. ఆయన మీద ఆధారపడినప్పుడు, మనము నిద్రిస్తూ ఉంటే మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ఎందుకంటే పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళాలనుకోండి, ఒక వారం రోజుల నుండి తల్లిదండ్రులకు చెప్తారు, మేము ఎగ్జామ్ పలానా రోజు ఉంది, మాకు కొత్త పెన్నులు కావాలి, కొత్త చెప్పులు కావాలి, మంచి బట్టలు కావాలి. ఇవన్నీ ఏం చేస్తారు, ఒక లిస్ట్ ఇస్తారు. ఎరేజర్స్ కావాలి, షార్ప్నర్స్ కావాలి, జామెట్రీ కావాలి, ఇలా రకరకాల వాళ్ళకున్న అవసరాలన్నీ ఏం చేస్తారు, తల్లిదండ్రుల మీద పెట్టినప్పుడు ఆ బిడ్డ ఇంకా వాటిని గురించి ఆలోచించడు. ఎందుకంటే మా పేరెంట్స్కి చెప్పేసా కదా నా అవసరతలు, నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు అవి నాకు వస్తాయి అని నమ్మకంతో ఏం చేస్తాడు, హ్యాపీగా ఉంటాడు. శరీర సంబంధమైన వాటిని తీర్చగలిగిన మనుషులకే మన మీద అంత ప్రేమ ఉంటే, మన జీవితంలో, మన కుటుంబంలో రక్షణ లేని వారి గురించి మనం అడిగినప్పుడు దేవుడు వారిని రక్షించకుండా మానే దేవుడు కాదు. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 16, 17 వచనాలను చూసుకుందాం. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను. అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఆ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. హల్లెలూయా. ఇది చాలా పెద్ద సమస్య. ఎవరికి? రక్షింపబడలేని పురుషులు ఉన్న ఇల్లైనా, రక్షణ లేని స్త్రీలు ఉన్న ఇల్లైనా ఏముంటుంది, వీరికి పోరాటం ఉంటుంది. పోరాటం ఎలా పోరాడతారో తెలుసా? వీళ్ళు కూర్చొని దేవుని గురించి వారికి పదే పదే చెబుతూ ఉంటారు. అప్పుడు వారు ఏమైపోతారు, విసిగించుకుంటారు. ఏం దేవుడు ఏమోలే, ఏం ప్రార్థన ఏమోలే అని విసిగించుకుంటూ ఉంటారు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, రక్షింపబడిన భార్య గురించి చెప్తున్నాడు, రక్షింపబడని భర్త గురించి కూడా చెప్తున్నాడు. ఒక్కొక్కరి ఇంట్లో మొదటిగా పురుషులు దేవుణ్ణి అంగీకరిస్తారు, స్త్రీలు అంగీకరించరు. అలాంటి స్త్రీల వలన ఆ పురుషులకు కూడా చాలా శోధన ఉంటుంది,
చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే వారికి ఉన్న ఆచార వ్యవహారాలు, వారికి ఉన్న బంధువులని, వారి చుట్టూ ఉన్న సమాజాన్ని మర్చిపోవాలంటే వారికి చాలా కష్టం. ఆ కష్టంలో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వారిని దేవునిని గురించి పదే పదే ఏం చేస్తుంటారు, గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. పైన ఒక మాట వ్రాయబడి ఉంటుంది, 15వ అధ్యాయము చివరిలో చూపిస్తాడు ఆయన, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచాడంట. హల్లెలూయా. దేవునిని గురించి గొడవాడుకోవద్దండి. ఒకవేళ యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించలేని వ్యక్తులు మన ఇంట్లో ఉంటే, లేకపోతే మన చుట్టూ ఉంటే వారితోటి గొడవ పెట్టుకోవద్దు. ఎందుకంట ఆయన మనల్ని దేనికి పిలిచాడంట, సమాధానముగా ఉండుటకే మనల్ని పిలిచి ఉన్నాడు. మొదటిగా రక్షింపబడిన వారిలో ఏముండాలంటండి, సమాధానం ఉండాలి. మనము రక్షింపబడ్డాము, మనము రక్షణలో నిలవబడ్డాము అంటే దేవుని సమాధాన సంబంధమైన క్రియలు జరిగినప్పుడు ఆ సమాధాన సంబంధమైన క్రియల ద్వారా వారి జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. కానీ మనము ఎంత కూర్చొని వారికి చెబుతూ ఉన్నా కూడా రక్షణ అనేది దేవుని ఆధీనములో ఉంది. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, నీవు ఏ స్థితిలో ఉన్నావో, నీ భార్య రక్షింపబడలేని స్థితిలో నీవు ఉంటే అక్కడ నుండే నీవు దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాలి. నీ భార్యకి సంపూర్ణమైన రక్షణ లేకపోతే ఆ స్థితిలో ఉండే దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాలి. కానీ నీవు రక్షింపబడ్డావు అని, నీవు యేసుని గురించి తెలుసుకున్నావని, నీవు రక్షణలో కొనసాగుతూ ఉన్నావని రక్షణలో లేని వారి గురించి బలవంతము చేయకూడదు. హల్లెలూయా. ఎందుకైనా అంటున్నాడు, నీకు తెలియదు, నీవు రక్షిస్తావా? యేసు ప్రభు నమ్ముకున్న వారిలో వారికి మొదటిగా ఏమైపోయిందంటే, నేను తెలుసుకున్నాను కదా, ఎదుటి వారు కూడా తెలుసుకోవాలి అని ఏం చేస్తుంటారంటే పదే చెప్తా ఉంటారు. యేసు ప్రభువు గురించి మనము తెలుసుకున్న తర్వాత మన నోరు మాట్లాడకూడదంటండి. మనము చేస్తున్న క్రియలు వారికి దేవుని చూపించాలి. హల్లెలూయా. ఒకసారి మనం ఆ రక్షణని రుచి చూసిన తర్వాత మన నోరు మాట్లాడకూడదు. దేవుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, ఇలా చేస్తాడు, అలా చేస్తాడు కాదు. రక్షణలోనికి వచ్చిన నీవు, దేవుని మనస్సుని ఎరిగిన నీవు ఎలా ప్రవర్తిస్తున్నావోనని గమనిస్తున్న వారు నిన్ను చూసి రక్షణ పొందుతారు. హల్లెలూయా. మనము కూడా అంతే కదా, ఎవరినో ఒకరిని చూసి రక్షణలోకి వచ్చుంటాం. ఎవరో జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు విని నా జీవితంలో కూడా చేస్తాడేమోనని యేసయ్య దగ్గరికి వస్తాం. అంటే దేవుడు రక్షణ పొందిన వారిలో కోరుకుంటున్న ఫలం ఏమిటంట, సమాధానముగా ఉండుటకు మనము పిలువబడ్డాము. రక్షణలోనికి వచ్చిన మనము సమాధానముగా ఉన్నప్పుడే మనతో ఉన్న అవిశ్వాసులు, క్రీస్తును ఎరగని వారు మన సమాధానమైన హృదయమును చూసి వారు కూడా రక్షణలోకి రావడానికి ఇష్టపడతారు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువుని ఎవరైనా తెలుసుకోలేదనుకోండి, వారితో గొడవ పడబాకండి, పదే చెప్పబాకండి. నీ పాటికి నువ్వు ప్రార్థన చేసుకో, నీ పాటికి నువ్వు దేవుని రక్షణలో కొనసాగు, నీ పాటికి నువ్వు దేవునితో సమాధాన పడుతూ ఉన్నప్పుడు
అవే క్రియలను చూస్తున్న వారు ఆ సమాధానములోనికి రావడానికి ఇష్టపడతారు. హల్లెలూయా. ఒక వ్యక్తిని నేను చూశాను. ఆయన చాలా బాగా వాక్యం చదువుతారు. ఆయన ఎంత బాగా వాక్యం చదువుతారో అంత కోపం ఉంటుంది ఆయనకి. అందరేమో వాక్యం బాగా చదువుతాడు అనుకుంటారు. కానీ అదే మనిషి ఏం చేస్తుంటాడు, ఈయనకి కోపం ఎక్కువ అండి అంటారు. అంటే రక్షణలోనికి వచ్చిన ఆ వ్యక్తి, బైబిల్ చదువుతున్న ఆ వ్యక్తి సమాధానంగా ఎలా ఉండాలో నేర్చుకోలేదు. సమాధానమైన సంగతులు ఎలా ఉంటాయో తెలుసుకోలేదు. అతనిని చూసిన వారు ఆయన బాగానే ఉంటాడు కానండి కోపమండి. అంటే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదంట. హల్లెలూయా. అంటే అప్పటిదాకా వాక్యము చదువుకున్న అతను లేకపోతే ఆమె వాక్యము చదివి బైబిల్ పక్కన పెట్టిన వెంటనే ఎలా మారిపోతున్నారంట, దేవుని నీతిని జరిగించే వారిగా ఉండకుండా లోక నీతిని నెరవేర్చే వారిగా ఉన్నప్పుడు వాక్యం అక్కడ ఫలించదు. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, సమాధానము మొదటిగా క్రీస్తును నమ్ముకున్న వారికి, నేను రక్షింపబడ్డాను అని గుర్తెరిగిన వారికి వారి జీవితంలో మొదటిగా వచ్చేది ఏమిటంట, సమాధానము. అందుకే ఆయన అంటున్నాడు, నీ రక్షణకు ఆధారమైన వాడను నేనే. నీవు నా యందు నిలవబడి విశ్వసించినప్పుడు నీ ప్రక్కన 10,000 మంది మోహరించినా నీవు భయపడనక్కర్లేదు. యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత మనిషి ఇంకొక పని మర్చిపోతాడు. నేను పని చేయాలని మర్చిపోయి దేవునికి వీరిని గురించి, వీరి రక్షణ గురించి చెప్పడము మర్చిపోయి వీరు మాట్లాడుతూ ఉంటారు, నేనే రక్షించాలి, నేను చెబితేనే వారు వినాలి, నేను చెబితేనే వారికి వాక్యము వెళ్ళాలి అని నేను అని ప్రయాసపడుతూ ఉంటే అక్కడ దేవుడు లేడు కాబట్టి నీ ప్రయాస వ్యర్థమవుతుంది. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో నీకు తెలియదు. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదవో లేదో నీకు తెలియదు. ఎవరికి తెలుసంట? దేవునికి తెలుసంట. హల్లెలూయా. దేవునికి ఆ మాటని తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలను చదువుకుందాం. మన క్రియలను బట్టి గాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. హల్లెలూయా. ఇక్కడ ఏమి రాశాడు ఆయన? మన క్రియలను బట్టి కాక. ఎవరి క్రియలంట? ఆయన తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములోనే ఏర్పాటు చేసుకుంటాడంట దేవుడు. హల్లెలూయా. మనం అనుకుంటాము, మనము చెబితే వారు రక్షింపబడతారు అనుకుంటాం. కాదంట. మన స్వకీయలను బట్టి కాకుండా, మన క్రియలను బట్టి కాకుండా, ఆయన సంకల్పములో ఉన్న క్రియలు, దేవుని సంకల్పములో ఉన్న క్రియలను బట్టి మనకు రక్షకుడైన దేవుడు వారికి అనుగ్రహింపబడతాడంట. హల్లెలూయా.
ఆ మాటను మర్చిపోయి చాలామంది ఏం చేస్తారు, నేను వారికి వాక్యం చెప్పాలి, నేను వారికి సువార్త చెప్పాలి, నేను వారికి దేవుని క్రియలు చేసి చూపించాలి అని వారి క్రియలని వారు ఎప్పుడైతే మనుషుల ముందు ప్రదర్శిస్తూ ఉంటారో వారు ఎన్నటికీ రక్షణలోకి రారండి. దేవుని క్రియలని వారికి చూపించినప్పుడు, దేవుని క్రియ ఏమిటంట, సమాధానముగా ఉండుటకు పిలిచాడు, పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలుస్తాడంట. హల్లెలూయా! పరిశుద్ధమైన పిలుపు. మనము చాలామందిని మంచి పిలుపుతో పిలవం కదా. నోరు తెరిస్తే కొంతమందికి ఏమొస్తాయి, వాడుక భాష ఉంటుంది వారికి. మామూలుగా మాట్లాడినా కూడా ఆ మాటలో బూతులు వస్తాయి వాళ్ళకి. దేవుడు అంటున్నాడు, పరిశుద్ధమైన పిలుపుతో నేను మిమ్మల్ని పిలిచాను. సమాధానముగా ఉన్న వారి హృదయములో పరిశుద్ధమైన పిలుపు ఉంటుంది, మంచి పిలుపు ఉంటుంది. ఇది మరిచిపోయారు చాలామంది. రక్షణలోనికి వచ్చిన తర్వాత, ఆయన మనకు ఆధారం అని విశ్వసించిన తర్వాత, ఆ విశ్వాసము బలపడాలి అంటే దేవుని క్రియలని మనుషుల ఎదుట మనము కనపరిచినప్పుడు, మన మాటను బట్టి, మనలో ఉన్న సమాధానమును బట్టి రక్షణ అనేది ఎలా ఉంటుందని వారు రుచి చూసి తెలుసుకుంటారు. హల్లెలూయా! కొంతమంది పాస్టర్లు కూడా మాట్లాడుతూ ఆ ఫాస్ట్గా వాళ్ళు బూతులు మాట్లాడతారు. నేను విని ఆశ్చర్యపోయా, ఇదేంటి పాస్టర్ల నోట్లో నుండి బూతు మాటలు వస్తున్నాయి. నేను విన్నాను కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే నాకు బయటికి వెళ్ళి ఎవరిని గురించి చూసే అలవాటు లేదు కాబట్టి, విన్నాను కాబట్టి చెబుతున్నాను. దేవుడేమో పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిస్తే, దేవుడు పిలుచుకున్న మనిషికి ఎలాంటి పిలుపు రావాలి? నోట్లో నుండి పరిశుద్ధమైన మాటలే రావాలి. ఆ పరిశుద్ధమైన మాట కాకుండా మనుషులను చూస్తే ఏం చేస్తుంటాము, ఎగతాళి గేలి చేస్తూ ఉంటాం. వాళ్ళు మనుషులు నల్లగా ఉన్నారనుకోండి, వాడా నల్లటోడా, లేకపోతే కొంచెం ఎత్తుగా పొడుగ్గా ఉన్నాడు అనుకోండి, వాడ పొడుగోడా. అంటే దేవుడు ప్రతి మనిషిని ఆయన స్వరూపంలో చేసుకున్నాక, ఆ పరిశుద్ధమైన దేవుని పిలుపు, పరిశుద్ధమైన దేవుని తలంపులు మనలో ఉన్నాయో లేదో నన్ను ఎప్పుడు తెలుస్తుంది? మనం మాట్లాడే మాటలో తెలుస్తుంది. హల్లెలూయా! యేసు ప్రభువుని రక్షణలోనికి వచ్చాము అంటే మొదటిగా మనలో సమాధానము ఏలుతూ ఉన్నప్పుడు ఆ రక్షణని కొనసాగిస్తూ ఉంటాము. ఆ కొనసాగేటప్పుడు మన పిలుపు మంచిగా ఉంటుంది. అన్యుల్లాగా ఒక్కొక్కసారి చూస్తే అన్యులే మంచి భాష మాట్లాడతారు. మన వాళ్ళందరూ మేస్త్రులు కూలీలకు వెళ్తుంటారు కదా, ఆ తాపి ఇవ్వు అనేదానికి కూడా బూతు మాటే వాడతాడు. ఇది అక్కడ పడేయి అనేది కూడా బూతు మాటే మాట్లాడతాడు. అంటే మనుష్యులకి రక్షణ విలువ తెలియక యేసు ప్రభువుని తెలుసుకున్నాము అనుకుంటున్నారే కానీ పరిశుద్ధత మరచిపోయారు. ఆ పరిశుద్ధత ఎప్పుడైతే మరచిపోతారో కుటుంబాల్లో సమాధానం ఉండదండి, కుటుంబాల్లో నెమ్మది ఉండదు. కుటుంబాల్లో ఎవరైనా కూడా పరిశుద్ధతని కోల్పోతే ప్రవర్తనలో కానీ మాటలో కానీ
క్రియలో కానీ పరిశుద్ధతను కోల్పోయినప్పుడు ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని సమాధానముగా ఉండుటకు పిలిచాను. కానీ అపవాది ఏం చేస్తుంటాడు? మనలోని సమాధానాన్ని పోగొట్టడానికి మన ప్రక్కన ఏం చేస్తుంటాడు? శత్రువుని నిలుపుతూ ఉంటాడు. అందుకే అక్కడ అంటాడు, 10,000 మంది దండెత్తి వచ్చిన, 10,000 మంది మన గురించి చెడ్డ మాటలు మాట్లాడుతున్నా, 10,000 మంది మనల్ని నిందిస్తున్నా, 10,000 మంది యేసుని నమ్ముకున్నామని అపహాస్యము చేస్తున్నా, మనం ఏమవ్వకూడదంట? భయపడకూడదంట. హల్లెలూయా. భయపడనప్పుడు భయపెట్టాలని వచ్చేవాడు కూడా పారిపోతాడు. శత్రువు మనకి అపాయము మన మీదికి తేవాలని వచ్చినా మనలో ఉన్న సమాధానమును బట్టి, మనలో ఉన్న పరిశుద్ధతను బట్టి వాడు మన దగ్గర నిలవబడకుండా వాడే పారిపోతాడు. దేవుని రక్షణలోని విలువ అంత గొప్పగా ఉంటుంది. దేవుని రక్షణలోని విలువ సమాధానము చేత మనల్ని నింపుతుంది. కాబట్టి యేసు ప్రభుని మనము నమ్ముకున్నాము అంటే దాన్ని బట్టి కుటుంబంలో గొడవలు రాకూడదు. కానీ యేసు ప్రభు దగ్గరికి మనం వస్తున్నాము అంటే ఆయన దగ్గరికి వచ్చిన దాన్ని బట్టి కుటుంబము చీలిపోకూడదు. కానీ నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగానే నీవు దేవుణ్ణి ఆరాధించమని ఉన్న ప్రతి సంఘాలకి పౌలు గారు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కొన్ని సంఘాల్లో అయితే భార్యాభర్తల మధ్య ఏదైనా సమాధానము లేని స్థితి ఉందనుకోండి, వెంటనే చెప్తా ఉంటారు, వదిలేసేయమ్మా ఆ తాగుబోతోడిని, వదిలిపెట్టేయమ్మా ఆ తిరిగిపోతోడిని అంటారు. దేవుడు దేనికి పిలిచాడంట? నీకు ఆ స్థితి ఇచ్చాడు అంటే అక్కడే నువ్వు ఫలించాలి, అక్కడే నీవు దేవుణ్ణి ఆరాధించాలి, అక్కడే నీవు దేవుని కొరకు నిలవబడాలి. కాబట్టి ఆ స్థితిలో నిన్ను అక్కడికి పంపించాడు. ఎందుకంట నీవు నిలబడిన స్థితిని బట్టి నిన్ను చూసి ఆ కుటుంబపు వారిలో రక్షణ వస్తుందేమో, నీ క్రియలను బట్టి నీ కుటుంబంలో ఉన్న వారి కొరకు నీవు చేస్తున్న ప్రార్థనను బట్టి, నీవు కారుస్తున్న కన్నీటిని బట్టి, నీ కన్నీరును చూసిన నీ కుటుంబపు వారు ఏదో ఒకరోజు ఆ కన్నీటికి విలువ ఇస్తారు. హల్లెలూయా. అంతేకాని పోరాడొద్దు, గొడవలు పెట్టుకోకూడదు. యేసు ప్రభు నిమిత్తం ఒక దైవజనుడి కంట, ఆయన మంచి గొప్ప దైవజనుడు, కానీ భార్యకు మారు మనసు లేదు. ఎందుకంటే ఆయన చాలా పెద్ద కులములో నుండి యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత సువార్త పనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ భార్యకి మాత్రము తన కుటుంబంలో బంధువులు, వారి అక్క చెల్లెళ్ళు వారు తనని బాధ పెడతారనో, లేకపోతే మనుషులు దగ్గరికి వెళ్తే తృణీకారం వస్తుందనో, లేకపోతే యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ వేరే కులం అనుకునిందో తెలియదు. కానీ ఆమె మాత్రము ఆ దైవజనుడికి ఎప్పుడు కూడా సహకరించేది కాదంట. అయితే ఆ దైవజనుడు కూడా ఆమెను ఎప్పుడు బలవంతం చేయలేదంట. నువ్వు ప్రార్థనకి రా, వాక్యం చదువుకో, నువ్వు చర్చికి రా, లేకపోతే నాతో ప్రార్థనకు నువ్వు ఖచ్చితంగా రావాలి అని ఆమెను ఏనాడు బలవంతము చేయలేదంట. ఆయన పాటికి ఆయన సువార్త ప్రకటిస్తూ వెళ్తూ
ఆయన చెబుతున్న మాటలకి వేల మంది రక్షణ పొందుతూ ఉన్నప్పుడు ఆ స్త్రీ తన భర్తలో ఉన్న సమాధానకర్త అయిన దేవుడు, రక్షకుడు ఎంత గొప్పవాడోనని తెలుసుకోవడానికి ఒకరోజంట ఆయన ఏదో మీటింగ్కి వెళ్తే అక్కడికి వెళ్ళిందంట. ఏం చెప్తాడు ఈయన, ఎందుకు ఈయన మాటలకి అంతమంది ప్రజలు వస్తున్నారు అని చూడ్డానికి నిండుగా ముసుగేసుకొని చివరెక్కడో కూర్చుందంట. చివరెక్కడో కూర్చొని ఈయన ప్రసంగం అయిపోయిన తర్వాత ఆరాధిస్తున్నప్పుడు అంతమంది మనుషులు చూస్తూ ఉన్నా ఎవరిని పట్టించుకోకుండా పరిగెత్తుకుంటా వచ్చి ఆ దైవజనుడు కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉందంట. అందరూ చూసి షాక్ అయిపోతున్నారంటే, ఎవరిమే ఇంత దారుణంగా ఏడుస్తుంది, ఇంత గట్టిగా ఏడుస్తుంది, అయ్యగారి కాళ్ళు పట్టుకుంది అని. అక్కడికి వెళ్ళిన వారు ఆమెను ఆ పాదాల మీద దగ్గర నుండి తీయబోతే దైవజనుడు అన్నారట, ఏం భయపడబాబక్కండి, ఈమె నా భార్య అన్నాడట. హల్లెలూయా. ఆయన సువార్త ప్రకటిస్తున్న 30-40 సంవత్సరాలే కానీ ఆమె యేసు ప్రభువుని తెలుసుకోలేదంట. ఒక్కొక్కసారి అలాంటి వ్యక్తులు మన ఇంట్లో ఉంటారు. ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట, వారిని బట్టి దేవుని సమాధానము మనము కోల్పోకూడదు, వారిని బట్టి దేవుని రక్షణను మనము కోల్పోకూడదు, వారిని బట్టి మనలో ఉన్న పరిశుద్ధత పోగొట్టుకోకూడదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన స్వకీయమైన సంపాద్యముగా మనల్ని పిలుచుకున్నాడు. ఆయనకి ఇష్టమైన వారిగా మనల్ని పిలుచుకున్నాడు. ఆయనకి లోబడే వారిగా మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి మనము కూడా ఎలా ఉండాలంట, క్రీస్తు ఎలా ఉన్నాడో ఆ మాటని హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము క్రీస్తు ఎలా ఉన్నాడోనని అక్కడ మనం చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. తన యొక్క విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. హల్లెలూయా. పైన ఇంకొక మాట రాయబడి ఉంటుంది 8వ వచనములో, ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. హల్లెలూయా. యేసు ప్రభు ఏం నేర్చుకున్నాడంటండి, శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంట. ఈరోజు ఎవరికైనా ఒక శ్రమ వచ్చిందనుకోండి, వారికి విధేయత రాదు, తిరుగుబాటు వస్తుంది. క్రీస్తుని బట్టి శ్రమ వస్తే ఏమొస్తుందంట, తిరుగుబాటు. కానీ యేసు ప్రభు ఏం నేర్పిస్తున్నాడంట, శ్రమ వలన మనము విధేయత నేర్చుకోవాలంట. ఇది చాలా కష్టం. రక్షణలకు వచ్చిన తర్వాత మనము ప్రాక్టీస్ చేయవలసిన క్రియలు ఇవే, మనము నేర్చుకోవలసిన క్రియలు ఇవే, చెయ్యవలసిన క్రియలు కూడా ఇవే. ఈ శ్రమ వలన ఆయన విధేయత నేర్చుకొని ఎలా అయ్యాడంట, మనకు నిత్య రక్షణకు కారకుడయ్యాడు. ఎప్పుడు అది ఆయన ఈ భూమిని, సంఘమును పరలోకానికి తీసుకొని వెళ్ళేంత వరకు కూడా ప్రతి మనిషికి కూడా రక్షణను అనుగ్రహించడానికి, నిత్యంగా అనుగ్రహించడానికి కారణమైన వ్యక్తిగా ఉన్నాడు యేసయ్య. మనము కూడా అంతే. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన తర్వాత, రక్షణలో కొనసాగుతున్న తర్వాత, మన ప్రాణము పోయేంత వరకు మనుషుల కొరకు కన్నీరు కారుస్తూ విజ్ఞాపన చేస్తూ, మన కుటుంబంలో మారు మనసు లేని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే, మనము పోయిన తర్వాత అయినా కూడా
మన కన్నీటికి దేవుడు ఖచ్చితంగా వెల చెల్లిస్తాడు. హల్లెలూయా. అవునండి, యేసు ప్రభు శ్రమ పడుతూ ఉన్నప్పుడు తిరుగుబాటు చేయలా. యేసు ప్రభు శ్రమ పడుతూ ఉన్నప్పుడు మనుష్యుల మీద ఆయన తిరగబడలా, విధేయతను నేర్చుకున్నాడంట. ఈరోజు చిన్న పిల్లలకు కూడా విధేయత లేదండి. విధేయత ఏం చేయాలంట? నేర్పించాలంట. హల్లెలూయా. పెద్దలకి లోబడడం నేర్పించాలి, మనుష్యుల దగ్గర ఎలా ప్రవర్తించాలని నేర్పించాలి, మనుష్యులతో పెద్దలతోటి ఎలా సంభాషించాలోనని నేర్పించాలి.